హాయ్ అండి. మన రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూసుకుందాం. ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కూడా మనం చెప్పే మోడల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రతి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయండి. ఏపీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కానీ, రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, ఎఫ్క్యాట్, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కానీ, తెలంగాణ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, టీఎస్పిఎస్సి కానీ, ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ప్రతి ఎగ్జామ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఏ ఎగ్జామ్కైనా క్వాంటిటీ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ టాపిక్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో షార్ట్ కట్స్ ఎలా చేయాలనేది మీకు డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఓకే అండి, ఇక నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్ చూసే ముందు ఒకసారి క్వశ్చన్ చెబుతా చూడండి. పదో క్వశ్చన్ అమ్మా. ఇఫ్ ఏ ప్లస్ బి రేషియో బి ప్లస్ సి రేషియో సి ప్లస్ ఏ is equal to 7:6:5 and a plus b plus c is equal to 27. Then what will be the value of 1 by a is to 1 by b ratio 1 by c? is to అంటే it is nothing but ratio అమ్మ. నేను is to అంటున్నాను, రేషియో అని చదవండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చాడంటే a ప్లస్ బి రేషియో b ప్లస్ సి రేషియో సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే రేషియో 6:5 అని ఈ విధంగా ఇచ్చాడమ్మా. ఈ విధంగా ఇస్తే మనకి ఏమన్నాడంటే దాని యొక్క వాల్యూ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, కానీ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మోడల్లో ఈ కండిషన్ పట్టించుకోవాలి, కానీ ఈ మోడల్లో మనం కండిషన్ పట్టించుకోవడం అవసరం లేదు. అర్థమైందా? ఇది జస్ట్ ఓన్లీ చెబుతున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 27 అని ఇచ్చాడు. ఈ కండిషన్ అనేది ఈ మోడల్లో మనం పట్టించుకునే అవసరం లేదు. అర్థమైందా? అసలు గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు, కానీ వేరే మోడల్ గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకని నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి 27 అయితే దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ 1 బై ఏ రేషియో 1 బై బి రేషియో 1 బై సి. మనకి ఏం కనుక్కోమన్నాడు? 1 బై ఏ యొక్క రేషియో 1 బై బి యొక్క రేషియో 1 బై సి యొక్క వాల్యూ మనకి ఎంత, ఇది మనం కనుక్కోమన్నాడు. ఇలా కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం యాడ్ చేయండి అమ్మా. ఏ ప్లస్ బి రేషియో బి ప్లస్ సి రేషియో సి ప్లస్ ఏ అంటే యాడ్ చేసి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. మనం చిన్నపిల్లలం కాదు కదా, మన చిన్నపిల్లలం కాదు. ఇక్కడ 2 ఏలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది. ప్రతి దాంట్లో కూడా ఏబిసి అనేది 2 సార్లు ఉంది కాబట్టి దాన్ని యాక్చువల్గా మనం ఎలా రాస్తాం? 2a ప్లస్ 2b ప్లస్ 2c అని రాస్తాం. కానీ నేను డైరెక్ట్గా రాసేస్తున్నా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు. ప్రతిదీ కూడా 2a 2b 2c అని రాయకుండా ఈ విధంగా 2ని కామన్ తీసి 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసా. అదే విధంగా ఇటు పక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇవతల పక్క వాల్యూ కూడా యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7 ప్లస్ 6 ప్లస్ 5 యాడ్ చేస్తే 18 రావడం జరుగుతుందమ్మా. ఈ 2 అనేది ఇవతలకు పోతే బై 2 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ అనేది 2 అనేది 8లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి 9. ఇక్కడ మనం చెప్పిన ప్రకారం ఈ కండిషన్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 9 అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? ఏ ప్లస్ బి అనేది 7 అవుతుందని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అనేది 7, బి ప్లస్ 6 అనేది 6, సి ప్లస్ ఏ అనేది 5 అనమాట. అంటే మనం ఏంటి, ఏ ప్లస్ బి అనేది ఆల్రెడీ 7 అంటే ఈ 7లో నుంచి 9 తీస్తే ఎంత వస్తే 2 వస్తాయి. అంటే సి వాల్యూ 2 అవుతుంది అనమాట. అర్థమైందా? మొత్తం యాడ్ చేస్తే 9 రావాలి. ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి ఈ 2 వాల్యూస్ 7 అయింది కాబట్టి 9 అవ్వాలంటే సికి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా బి ప్లస్ సి అనేది 6 అయితే మనకు మొత్తం వాల్యూ కూడా 9 రావాలి. అంటే ఏ వాల్యూ ఎంత యాడ్ చేయాలి? ఆల్రెడీ బి ప్లస్ సి అనేది 6 ఉంది. ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 3 వస్తాయి. అంటే ఏ వాల్యూ అనేది 3 అనమాట. ఈ 2 యాడ్ చేస్తే 5. ఇంకా ఎంత యాడ్ చేస్తే 9 వస్తే 5కి 4 యాడ్ చేస్తే 9 వస్తాయి. అంటే 4 వాల్యూ అనమాట. అక్కడ 4 తీసుకున్నాం. అంటే 3 4 2. ఇది యాక్చువల్ వాల్యూ కాదు, ఏబిసి యొక్క వాల్యూ కాదు, కానీ ఈ విధంగా మనం అనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. 1 బై ఏ అంటే 1 బై 3
1/b, ఇక్కడ మనకు b అంత 4. అదేవిధంగా 1/c, ఇక్కడ మన c ఎంత వచ్చింది 2 అనమాట. ఇది మొత్తానికి ఎల్సిఎం తీనమ్మా. ఇది మొత్తానికి ఎల్సిఎం తీస్తే 12 అనమాట. 3, 4, 2కి ఎల్సిఎం 12 అనమాట. 3 అనేది 12 4 టైమ్స్ పోతుంది అంటే 1/4. అదేవిధంగా 4 అనేది 12 3 టైమ్స్ పోతుంది అంటే 1/3. అదేవిధంగా 2 అనేది 12 6 టైం పోతుంది అంటే 1/6 అనమాట. అంటే మనకి 1/a 1/b 1/c యొక్క రేషియో అనేది 1/4:1/3:1/6. సారీ, ఈ డైరెక్ట్ అట్ట కాదమ్మా, 1/6 కాదు, సారీ నేను తప్పు చేశాను, సారీ. ఇక 1/, రాదు ఇక డైరెక్ట్ గా. 3 అనేది 12 4 టైమ్స్ పోద్ది, 4 అనేది 12 3 టైమ్స్ పోద్ది, 2 అనేది 12 6 టైమ్స్ పోద్ది. అంటే మనకి ఈ యొక్క 1/a రేషియో 1/b రేషియో 1/c అనే వాల్యూ అనేది 4:3:6 వాల్యూస్ లో ఉంటుంది. అంటే మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇది తప్పు చెప్పానమ్మా, నాకు భిన్న రూపం రాస్తే భిన్నంగా డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోద్ది. 3 అనేది పైన ఉంది కదా 12 అనేది, నేను ఇంకా కింద ఉంది అనుకున్నా, కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు మనం పైన ఉంటే క్యాన్సిల్ చేస్తాం కదా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇబ్బంది పడిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాం, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. బై ప్రాక్టీస్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాం 10 సమయం. ఓకేనా? నెక్స్ట్ మనం చెప్తాం. ఈ కండిషన్ అనేది ఇక్కడ మనం వాడవమ్మా. ఇక్కడ భిన్న రూపం ఇచ్చాడు కదా, 1/a రేషియో 1/b రేషియో 1/c, ఇలా మనం కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ మనం గుర్తుపెట్టు. కానీ ఎప్పుడైనా ఏ వాల్యూ కానీ లేదా బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ ఓన్లీ కనుక్కోమని డెఫినెట్లీ ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ మోడల్ ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. ఓకే అమ్మా, ఇది ఆ మోడల్లో చెప్తా చూడండి. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇఫ్ a+b రేషియో b+c రేషియో c+a, గుర్తుపెట్టుకో, a+b రేషియో b+c రేషియో c+a ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చామా 5:7:6 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2a - 3b + 4c ఈజ్ ఈక్వల్ టు 66 ఇచ్చాడు. అయితే మనకేం కనుక్కున్నాడు? వాల్యూ ఆఫ్ సి, మనకి సి వాల్యూ ఎంత అని కనుక్కున్నాడు. అప్పుడు మనం కనుక్కోమన్నప్పుడు ఓన్లీ సి వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. డెఫినెట్లీ కూడా ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2a - 3b + 4c అనే కండిషన్ ని ఈజ్వల్ 66 అనే కండిషన్ ఈక్వేషన్ మనం పట్టించుకుంటాం. ఇందాక 1/a రేషియో 1/b రేషియో 1/c మనం పట్టించుకోవడం అవసరం లేదమ్మా అక్కడ. అర్థమైందా? ఓకేనా? ఎలా ఇచ్చినా మనం పట్టించుకుంటాం. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఇందాక కూడా ఎట్టా యాడ్ చేసాం, ఇప్పుడు కూడా అట్టాగే యాడ్ చేస్తాం. a+b రేషియో b+c రేషియో c+a అన్నిట్లో కూడా రెండు ఉన్నాయి కాబట్టి మనం 2a+b+c అని అనుకోవాలమ్మా. అదే విధంగా యువతల వాల్యూ కూడా యాడ్ చేస్తే 5+7+6 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 18. ఇప్పుడు ఈ 2ని అవతల 2 అనేది 18 లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 అనమాట. అంటే a+b+c ఈజ్ ఈక్వల్ టు 9. సేమ్ ఆల్రెడీ నేను చెప్పా, a+b+c 9 ఆల్రెడీ నేను చెప్పేసి. ఇక్కడ a+b అంటే 5 అనమాట, b+c అంటే 7 అనమాట, c+a అంటే 6 అనమాట. ఆ విధంగా మన వాల్యూస్ ఏబిసి వాల్యూస్ తీసుకోవచ్చు. కానీ అవి ఏబిసి వాల్యూస్ కాదు, అది ఎక్స్ రూపంలో రాసుకోవాలి. అంటే వాల్యూ అనేది వాటి యొక్క మల్టిప్లికేషన్ లో ఉంటది అనమాట. సంథింగ్ చెప్తా, అది ఎలా చెప్పు చూడండి. ఇప్పుడు మనం ఏ వాల్యూ తీసుకొద్దాం అమ్మా. ఇక b+c అంటే మనం 7 అని చెబుతున్నాం కదా. b+c ఇక్కడ చూడండి, b+c 7 అంటే మనకి ఇప్పుడు ఎంత యాడ్ చేస్తే 9 వస్తే 2 యాడ్ చేస్తే 9 వస్తాయి. అంటే ఏ వాల్యూ అనేది 2 అని తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు బి వాల్యూ తీసుకురావాలి. అంటే a+c అంటే c+a 6 ఉంది. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తే గుర్తుపెట్టుకోండి, ఎంత యాడ్ చేస్తే 9 వస్తే 3 వస్తాయి అనమాట. అప్పుడు మనం బి వాల్యూ అనేది 3 అని తీసుకుంటాం. అదే విధంగా ఈ రెండు యాడ్ చేస్తే 5 వచ్చింది, a+b యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇంకా ఎంత యాడ్ చేస్తే 9 వస్తే 4 యాడ్ చేస్తే 9 వస్తాయి. అంటే సి వాల్యూ అనేది 4 అనమాట. కానీ ఇక 4 కాదు, ఎక్స్ రూపంలో రాసుకోవాలమ్మా. సంథింగ్ ఎక్స్ అంటే దాని యొక్క మల్టిప్లికేషన్ లో ఉంటుంది. అంటే ఆ వాల్యూ అనేది 4 యొక్క, అంటే 4 యొక్క మల్టిప్లికేషన్ అంటే ఏంటమ్మా? 4 కానీ 8 కానీ 12 కానీ 16 కానీ, చూడండి 16 కానీ 20 కానీ 24 కానీ 28 కానీ 32 కానీ
36 కానీ ఈ విధంగా ఉంటది. ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉన్న ఆప్షన్ ఏముందో చూడండి. ఇక్కడ మనకి 12 4 లో పోతుంది. ఈ ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది. 18 ఉందా? 18 పోదు 4 లో, కాబట్టి ఇది కాదు ఆప్షన్. 24 ఉందా? 24 పోతుంది 4 లో, 6 టైమ్స్ పోతుంది, కాబట్టి ఇది కూడా ఆప్షన్ అవకాశం ఉంది. కానీ అదే అని కరెక్ట్ గా మనం చెప్పలేం. అది కరెక్టా కాదనేది మనం చేస్తాం ఎలా అనేది. 13 అనేది పోదు, కాబట్టి ఇది కూడా పోదు. అంటే మనకి 2 ఆప్షన్ ఉన్నాయి, 12 కానీ 24. అంటే 4 తో మల్టిపుల్ అయింది అనమాట ఆ వాల్యూ అనేది, సి అనేది. కాబట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా తీసుకురావాలో చెప్తా చూడండి. అంటే మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, 12 కానీ 24 కానీ. ఈ 2 ఏదో ఒక ఆన్సర్ వస్తాయి. అది ఎలా అనేది రప్పియడానికి ఈ కండిషన్ మనం వాడాలి. 2a - 3b + 4c = 66 అనమాట. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ అనేది చెప్తా చూడండి. ఇక్కడ వాల్యూ ఏ అంటే మనకి ఏం తెలుసు, 2x అనమాట. అంటే 2 × 2x - 3 ఇంటూ b అంటే ఎంత, 3x. అదేవిధంగా 4 c అంటే ఎంత, 4x = 66 అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మొత్తం మల్టిప్లై చేయండి. 2 × 2 ఎంత, 4x. 3 × 3 9x. 4 × 4 16x అమ్మ, = 66. 16 + 4 ఎంత, 10. 20. 20 లో నుంచి 9 తీస్తే ఎంత, 11. అంటే 11x = 66. x = 11 అనేది 66 లో 6 టైమ్స్ పోద్ది. x అనేది 6 అన్నమాట. అంటే 4 × 6 6 అనమాట. అంటే 6 × 4 24. 24 అనేది డెఫినెట్ గా ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. 24 వచ్చింది మనకి సి వాల్యూ. అదే బి వాల్యూ కనుక్కోవడము, ఈ 6 అనేది 3 తో మల్టిప్లై చేస్తాం, 3x కాబట్టి 3 × 6 6 3 18. 18 అనేది బి వాల్యూ. అదేవిధంగా ఏ వాల్యూ అంటే 2x. 2x అంటే 6 12 అనమాట. ఏ వాల్యూ అనేది 12 అని మనం చెప్తాం. అర్థమైందా? కావాలంటే ఇది మొత్తం యాడ్ చేయండి. 12 18 24 మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే మనకు సేమ్ వస్తుంది అనమాట. అర్థమైందా? చూడండి, 24 యాడ్ చేసామా, 18 యాడ్ చేసామా, 12 యాడ్ చేసాం. 8 2 ఎంత, 10 14 2 5 54 రావడం జరిగింది. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చెప్తే చూడండి. మొత్తం అంటే a + b + c మొత్తం కనుక్కోమని అనుకోండి, ఈ విధంగా యాడ్ చేస్తాం మనం. ఒకవేళ a + b + c మొత్తం దాని యొక్క వాల్యూ ఎంత అన్నప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఈ 54 అని మనం చెప్తాం అనమాట. కొన్ని కోసం అలా కూడా అడుగుతాడు, అందుకని నేను చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ అమ్మా. ఇఫ్ x, y, z ఆర్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ అమ్మా. పాజిటివ్ నంబర్స్ అంట. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, అది 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఏదైనా మూడు పాజిటివ్ ఇంటీజర్ అన్నమాట. ఇంటీజర్స్ ఏవైనా అవ్వచ్చు. సచ్ దట్ అయితే a - x గుర్తుపెట్టుకోండి, a - x రేషియో a - y రేషియో a - z = 1:7:4 అనమాట. ఇంకోటి కండిషన్ ఇచ్చాడు, 2a x + y + z. అయితే x రేషియో, y రేషియో, z వాల్యూ ఎంత, ఇది మనకు అనుకోమని. సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు, ఇటు మొత్తం కూడా యాడ్ చేయండి. ఇక్కడ ఇది మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది, ఇక్కడ a అనేది 3 సార్లు ఉంది, అంటే 3a మైనస్ కామన్ తెద్దాం, x y + z ఈ విధంగా వస్తాయి. అదే విధంగా యువతల పక్కన కూడా యాడ్ చేయండి. 1 + 7 + 4 యాడ్ చేసి ఎంత వస్తుంది, 12 వస్తుంది. మనకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఈ విధంగా వచ్చినప్పుడు మనం x రేషియో, y రేషియో, z కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనకు ఒక కండిషన్ ఉంది ఇక్కడ, 2a = x + y + z అని చెప్పాడు. అంటే ఇక్కడ x + y + z ప్లేస్ లో 2a అని పెట్టుకోవచ్చు కదా. అంటే 3a - 2a అని పెట్టుకోవచ్చు కదా, = 12 అనమాట.
అంటే ఏమొస్తుంది 3a మైనస్ 2a అయితే ఎంత అవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 12 అనేది రావడం జరిగింది. దెన్ దీని ద్వారా మనం ఏం తీసుకొస్తాం ఈ రేషియోని మల్టిప్లై చేస్తాం. ఏ వాల్యూ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమైందా? చూడండి a మైనస్ ఎక్స్ రేషియో a మైనస్ వై రేషియో a మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1:7:4 అనమాట. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ తో ఈజీగా చెప్తాను, మీకు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్మార్ట్ గా థింక్ చేస్తారో వాళ్ళకి ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ మనం చేసుకుంటూ వెళ్తే లెంతీ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఒక కండిషన్ చెప్తే చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 12 మైనస్ 1 ఎంత 11. ఇక్కడ ఆప్షన్ 11 ఏది ఉంది 3. ఇంకా అది ఆన్సర్ అయిపోద్ది. ఇంకా ఎటువంటి విధంగా మన క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 12 ఉంది, a ప్లస్ 12. అదేవిధంగా ఇక్కడ ఈక్వల్ టు పక్కన అంటే 1 ఉంది. ఈ ఎక్స్ ప్లేస్ లో 1 మైనస్ చేసాం కాబట్టి a మైనస్ ఎక్స్ అంటే 12 మైనస్ 1 అంటే 11. 11 అయితే ఏ ఆప్షన్ లో ఉంది స్టార్టింగ్ లో 3, కాబట్టి అది ఆప్షన్ అయిపోద్ది. అంటే దాని యొక్క వాల్యూ 11:5:8. కావాలని చూడండి a మైనస్ 5 12. ఇక్కడ ఎంత ఉంది 7. 12 మైనస్ 7 ఎంత 12 మైనస్ 7 ఎంత 5. నెక్స్ట్ చూడండి 12 మైనస్ జెడ్ 4. 12 మైనస్ 4 ఎంత 8. అదే కదా మనం చెప్పింది, ఆప్షన్ 3 అదే కదా మనం చెప్పింది. చూసారా ఎంత ఈజీగా. ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్ ట్రిక్స్ తో, ఇటువంటి క్రేజీ ట్రిక్స్ యూజ్ చేసుకుని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ని రాబట్టడం చాలా చాలా విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మనం తీసుకురావచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రిక్స్ అన్ని కూడా ఈజీగా రావమ్మా, బై ప్రాక్టీస్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు ఇవన్నీ కూడా మన మైండ్ లో ఉండిపోతాయి అనమాట. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్న కొన్ని మోడల్స్. రేపు కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మరి మీ ముందుకు వస్తాను. అప్పుడు స్టేట్ టు మై ఛానల్. ఓకే అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా నా యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ని ఎవరైతే ఫోన్ పే ద్వారా 199 రూపీస్ పే చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటారని నేను అనుకున్నాను. ఓకే అండి, బాయ్.